ఎత్తబడే విశ్వాసాన్ని మనం పొందుకుంటా ఉన్నాం. ఎత్తబడే విశ్వాసం నీకు వస్తున్నదంటే అర్థం ఏంటో తెలుసా? ఎత్తబడే కృప నీకు ఉందని అర్థం. ఆ కృప నీకు ఉండడం వలననే విశ్వాసం దేవునికి ఇస్తున్నాడు, లేకపోతే దేవుడు ఇచ్చేవాడు కాదు. అందరికి ఎందుకు వస్తలేదు? అందరికి వాక్యం ఎందుకు త్వరపడతలేదు? అందరికి ఎందుకు ఈ 7 ఉరుముల స్వరము వినబడతలేదు వాళ్ళకు? విచ్ వాజ్ నాట్ రిటన్ ఇన్ ద బైబిల్. కనీసం ఆ 7 ఉరుములు బైబిల్లో రాయబడి లేదు, అది కానీ దాచబడి ఉన్నది. అది రాయబడిన వాక్యం కిందనే దాచబడి ఉన్నది. అందుకే మనం ఈరోజు స్వరములో స్వరం వింటాం. మనం ఇప్పుడు విలియం బ్రెన్హామ్ గారి స్వరం వింటాం మనం టేపులల్లా. అది విలియం బ్రెన్హామ్ గారి స్వరములో మనం దేవుడి స్వరాన్ని వింటాం. అలానే ఇప్పుడు మీ కాపరి అంటే నేను చెప్పే ప్రసంగాలు మీరు వింటా ఉన్నారు, కానీ మీ కాపరి ఒక స్వరములో దేవుడి స్వరం వింటా ఉన్నారు. కరెక్టేనా కాదా? స్వరములో స్వరం వినడం అన్నమాట. అది కూడా ఆత్మ చెప్పుచిన మాట చెవి గలవాడు మాత్రమే వినును కాక. అందరూ వినలేరండి దాన్ని. స్వరం అందరు వినగలుగుతారు, కానీ స్వరములో స్వరాన్ని అందరు వినలేరు. ఆ స్వరములో ఉన్న దేవుడి స్వరాన్ని అందరూ వినలేరు. అక్కడ ప్రవక్త మాట్లాడుతూ ఉంటే అందరూ ప్రవక్త మాట్లాడేది వినగలుగుతారు, కానీ ప్రవక్త మాట్లాడిన దానిలో దేవుని స్వరం ఉన్నది, స్వరములోని స్వరం ఉన్నది. ఆ స్వరాన్ని వినగలిగే వాళ్ళు ఎవరు అంటే నిజంగా ఎవరికైతే దేవుడు ఆ చెవినిచ్చాడో వారు మాత్రమే వినగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. అందుకే మనం ఎవరం అంటే ఎ స్పెషల్ కైండ్ ఆఫ్ పీపుల్, ఒక ప్రత్యేక తరగతి ప్రజలం.